హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ViaCooking. ఈరోజు నేను మీతో చాలా టేస్టీగా దొండకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. అందుకోసం ఫస్ట్గా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో వేరుశనగకాయలు వేసేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసేసాను. ఇప్పుడు వీటిని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. చూసారా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం సిమ్ ఫ్లేమ్లోనే వీటిని డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. ఇలా వచ్చేసాక మనం వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అవ్వగానే అందులోకి పచ్చిమిర్చిని యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం చట్నీలోకి చాలా స్పైసీగా ఉండాలని ఇక్కడ నేను ఒక 10 పచ్చిమిర్చిలను తీసేసుకొని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసేసాను. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఆయిల్లో బాగా కుక్ చేసేసుకోవాలి. ఇలా మనకి పచ్చిమిర్చి అనేది ఫ్రై అయిపోవాలి. అప్పుడే మనకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో ఒకసారి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం ధనియాలు యాడ్ చేసుకోవాలి. సో ఇలా ధనియాలు యాడ్ చేయాలి. ఈ ధనియాలు ఒక 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ధనియాలు యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇవి తీసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత మనం సేమ్ బౌల్లో మళ్ళీ ఇలా సర్కిల్స్ లాగా కట్ చేసేసుకున్న దొండకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ దొండకాయ ముక్కల్ని చాలా బాగా కుక్ చేసేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మనం దొండకాయలు మగ్గేంత వరకు ఒకసారి మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకుంటేనే మనకి దొండకాయ ముక్కలు అనేవి చాలా బాగా కుక్ అయిపోతాయి. ఒకసారి ఒక 5 మినిట్స్ తర్వాత మనం చూసేసుకుంటే ఈ దొండకాయ ముక్కల్ని మనం కుక్ అయిపోయినట్టు కనిపిస్తాయి. సో ఒకసారి లిడ్ తీసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. సో దట్ మనకు దొండకాయలు అనేవి 2 వైపులా బాగా మగ్గిపోతాయి. నెక్స్ట్ ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ చింతపండును యాడ్ చేయాలి. ఈ చింతపండు వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసుకొని మరొక 5 మినిట్స్ మనం దీన్ని కుక్ చేసేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత మనం ఒకసారి లిడ్ తీసేసుకుంటే మనకి దొండకాయ ముక్కలు 50% మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు దీంట్లో ఒక టమాటో ఆర్ 2 టమాటోలని ఇలా మీడియం సైజులో కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు టమాటో ముక్కల్ని యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మరొకసారి ఒక 5 మినిట్స్ ఈ టమాటో ముక్కలు కూడా బాగా మగ్గిపోయేంత వరకు కుక్ చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే. సో ఈ ప్రాసెస్ అంతా మనకి మీడియం ఫ్లేమ్లోనే అయిపోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం లిడ్ తీసేసుకుంటే చూసారా, మనకి టమాటో ముక్కలు చాలా బాగా మగ్గిపోయి ఉన్నాయి. చూసారా, ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మనకి అన్నీ కుక్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేయాలి. పసుపు యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మనకి లిడ్ తీసేసుకుంటే చూసారా, ఇలా మనకి బాగా రెడీ అయిపోయి ఉంటుంది. ఆయిల్ కూడా ఫ్లోట్ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకొని మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి. నెక్స్ట్ ఒక గ్రైండర్ తీసేసుకొని అందులో 4 వెల్లుల్లిని యాడ్ చేయాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ లేదా 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేయాలి. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న
పల్లీలను కూడా యాడ్ చేసేసుకొని ఇలా బ్లెండ్ చేసేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసేసుకున్న దాంట్లో మనం ముందుగా ఆయిల్లో వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, ధనియాలు అండ్ దొండకాయ ముక్కలు, టమాటో ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పును కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ కలిపేసి మనం బ్లెండ్ చేసేసుకోవాలి. చూసారా, ఇలా బ్లెండ్ చేసేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసేసుకున్న తర్వాత ఈ చట్నీని నేను బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. సో ఈ కన్సిస్టెన్సీలో మీకు చట్నీ ఉంటే సరిపోతుంది. దీంట్లో మనం పోపు వేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత అందులో మనం 1 టీ స్పూన్ మినప్పప్పు అండ్ 1 టీ స్పూన్ శనగపప్పును వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. సో ఇవి స్లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వీటిని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 ఎండుమిర్చిలను తీసేసుకొని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. సో ఇలా మనకి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేయాలి. జీలకర్ర యాడ్ చేసాక ఒకసారి బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి చిటికెడు పసుపు కూడా వేసేసుకోవాలి. సో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పోపును మనం చట్నీలోకి సర్వ్ చేసేసుకోవాలి. సో ఇలా పోపును అంతా మనం చట్నీ పైన వేసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.